నియోజకవర్గంలో చూసుకున్నామంటే పేరులో ధర్మం ఉంది, కాకపోతే ఇక్కడ అధర్మం అనేది రాజ్యం వెళ్తోంది, ప్రజలందరికీ తెలిసిన విషయం. కాబట్టి సత్యాగా నేను వచ్చానంటూ ధర్మారం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు, ప్రచారం దూసుకుపోతున్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం వల్ల ఇక్కడ వచ్చేసి చాలా అవస్థపడ్డారు, ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే వల్ల. వీళ్ళకి ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తారు ధర్మారం నియోజకవర్గ ప్రజలకి? ఇవాళ నేను ప్రచారంలో భాగంగా గరిసనపల్లి, జలాలపురం గ్రామాలకు వెళ్ళి ఇక్కడ దాకా వచ్చాను. ఎక్కడ చూసినా సమస్యలు ఉన్నాయి. ఏ ఇంట్లో చూసినా ముగ్గురు నలుగురు ఉంటే ఒకరికే పెన్షన్ వస్తుంది, లేదా వాళ్ళకి పార్టీకి మద్దతు తెలిపే వాళ్ళకి మాత్రమే పెన్షన్లు ఇస్తూ లేదా పథకాలను వర్తింపజేస్తూ మిగతా వాళ్ళకి తీరని అన్యాయం చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన లేదు. ఏ రోడ్డు మీద గత ప్రభుత్వంలో నిర్మించిన రహదారులు తప్పి సిమెంట్ రోడ్లు తప్పిస్తే కొత్తగా ఒక్కదానికి మరమ్మతు చేయలేదు. ఎక్కడ చూసినా మురికి నీరు ఉన్నాయి. అంటే వర్షాకాలం రాకముందే ఈ పరిస్థితులు ఉంటే తర్వాత ఎటువంటి దుర్భర పరిస్థితులు ఉంటాయో తెలుసుకోవాలి. ఏ ఇంటికి పోయినా కూడా చదువుకున్న యువత వలసకు పోయారు, కూలి పనులకు బయటకు పోవాలనే పరిస్థితి ఉంది. చదువుకున్న యువత కూలి పనులు బయటకు పోవడం ఏంటో, పక్క రాష్ట్రాలు తరలిపోవడం ఏంటో, మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో, ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో మనకు తెలియట్లా. వాళ్ళు పూర్తిగా కబ్జాల మీద లేదా వాళ్ళ అరాచకాల మీద, బెదిరింపుల మీద దృష్టి పెడుతున్నారు తప్పిస్తే ప్రజలకు ఆశీర్వదించి గత ఎన్నికల్లో గెలిపించారే, వీళ్ళను పక్షాన్ని నిలబడదాం, వీళ్ళ సమస్యలు పరిష్కారం చేద్దాం అనే ఆలోచన లేకుండా వాళ్ళని ఒక కీచకుల్లాగా వీళ్ళందరినీ పీడిస్తున్నారు. అటువంటి పరిస్థితి వల్ల ప్రజలందరూ ఇవాళ వేసారి ఉన్నారు. ఎంత త్వరగా వీలవుతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఇక్కడ అసెంబ్లీలో ఉంటున్న కేటు రెడ్డిని తరిమి కొట్టాలని చూస్తున్నారు. ఎక్కడ చూసినా, ఏ చెరువులు చూసినా ఎండిపోయి ఉన్నాయి. సాగునీరు లేదు. వారానికి ఓ రోజున మంచినీరు గ్రామాలకు చేరడం లేదు. కేంద్రం నుంచి పంచాయతీలకు అంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంటే వాటిని దారి మళ్ళించారు. గ్రామీణ ఉపాధి పథకం కింద నిధులు ఇస్తుంటే దానికి మళ్ళించారు. 90% గతంలో స్ప్రింక్లర్కు సబ్సిడీలు వచ్చేవి, వాటిని లేదు. ట్రాక్టర్లకు, యంత్ర పరికరాలకి 50% సబ్సిడీతో వచ్చేది, ఒక్కటి రావడం లేదు. ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి అంటే, మీరు రైతన్నలకు అండగా నిలబట్టలేదు, లేదా వృద్ధులకు లేదా వికలాంగులకు అండగా నిలబట్టలేదు, యువతకు బాసట ఇవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో విసిగి వేసారి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ కూడా మన అభ్యర్థి గెలిస్తే 3 పైన 2, 3 డబుల్ ఇంజన్, ట్రిపుల్ ఇంజన్ అవుతుంది. అభివృద్ధి వేగవంతంగా నడుస్తుంది. సంక్షేమ ఫలాలు ఎటువంటి వివక్ష, ఎవరి పట్ల వివక్ష లేకుండా అందుతాయనే భావనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి వెళ్తున్నప్పుడు ఈ సమస్యలు తెలుసుకున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంది. వీళ్ళు ఎమ్మెల్యే ప్రతినిధి ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధి ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. సార్, మీరు గతంలో కూడా మీరు గ్రామీణాభివృద్ధి దానికి ప్రత్యేక అధికారిగా కూడా పనిచేశారు, మీకు అనుభవం ఉంది గ్రామ అభివృద్ధి కోసం. ఇప్పుడు మీరు చూసారంటే పల్లెలు తిరుగుతున్నారు, అధ్వాన పరిస్థితిలో ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఏమన్నా మీరు ప్లానింగ్లో ఉన్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే కేంద్రంలో ఈ రాష్ట్రం పట్ల ఎటువంటి వివక్ష చూపకుండా గ్రామీణాభివృద్ధి నుంచి ఏదైతే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రోడ్లు మంజూరు చేస్తారు, ఇక్కడ ఏ గ్రామానికి రోడ్డు లేదు. ఆ నిధులు ఎక్కడ పోతున్నాయో తెలియదు. గ్రామీణ ఉపాధి పథకం కింద సగటున సంవత్సరానికి 11,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఎక్కడ మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. ప్రతి గ్రామానికి డ్వాక్రా సంఘాలకి రుణాలు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది. వ్యవసాయ రుణాలు కూడా ఏ రాష్ట్రానికి ఉన్నంతగా ఈ రాష్ట్రానికి ఇస్తున్నారు. ఎక్కడ చూసినా అది మాత్రం కానీ వ్యవసాయమే కనిపించట్లేదు. మామూలే కరువు కాటకాలతో పీడించబడుతున్న ప్రాంతం ఇది. దానికి తోడు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం మరింత వెనుకబడుతుంది. అందుకనే ఇక్కడ వలసలు కార్యక్రమం నడుస్తున్నాయి, రైతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాం. నేను గతంలో గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా పనిచేశాను, ప్రత్యేక అధికారిగా పట్టణాభివృద్ధి శాఖలో చేశాను. కాబట్టి సమ్మిళితంగా ఉంది. గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం ఉంది. కాబట్టి ధర్మవరం నియోజకవర్గానికి పూర్తిగా ఒక ప్రణాళిక చేసుకొని ఉన్నాం. ఏ రకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఏ రకంగా సంక్షేమ పథకాలను తీసుకురావాలి, ఏ రకంగా ఇక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఏ విధంగా పిల్లలు వలసపోయిన తర్వాత తల్లిదండ్రులు ఇక్కడ ముసలి వయసులో, చాలా మంది ముసలి వయసులో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఆరోగ్యకర పరిస్థితులు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారు. కొంతమంది కాళ్ళు ఇరిగిపోయి ఉన్నాయి, కొంతమందికి చేతులు ఇరిగిపోయి ఉన్నాయి, కదలలేని పరిస్థితులు ఉన్నారు. వీరికి మంచి ఆరోగ్యం అందించడం, ఈ ఊర్లో చిన్నపిల్లలకి మంచి నాణ్యమైన విద్యను అందించడం, మంచి వైద్యం, మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్య అందించడం, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన చేసుకుని, ఒక గుడికి కాంపౌండ్ లేదు, శ్మశానానికి కాంపౌండ్ లేదు, నిధులు ఎక్కడ పోతున్నాయో తెలియదు, ఎక్కడ ఎవరు మింగేస్తున్నారు అందరూ తెలుసు. రాష్ట్ర ప్రజలకు తెలుసు ఏ ఖజానాలోకి వెళ్తున్నా, ఏ నేలమాలిగలో దాచిపెట్టుకుంటున్నారు తెలుసు. రేపేదో డబ్బులు మళ్ళీ గెలవాలని చూస్తున్నారు. కానీ ఇవన్నీ ఏం చేయకుండా ఊరికే మాయదారి మాటలు చెప్తూ అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేశారు. ప్రజలు గుర్తించారు. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి. మే 13వ తేదీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి గెలిపించడానికి, వాళ్ళ జీవితాల్లో మార్పును తెచ్చుకోవడానికి వాళ్ళు కూడా భాగస్వాములు కావడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, బీజేపీ నేత వరదాపురం సూరి, అదేవిధంగా జనసేన పార్టీ నాయకుడు మధుసూదన్ రెడ్డి, అంటే వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళ కల్పన ఎలా ముందుకెళ్తారు? ఖచ్చితంగా మాట్లాడు. పట్టాల శ్రీరామ్ గారు
రోజు ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. మధుసూదన్ రెడ్డి గారు మొన్న ధర్మవరంకి వచ్చి కలిసిన సందర్భంగా వెంటనే ఆత్మీయ సమావేశం పెట్టి కార్యకర్తలన్నీ పిలిచారు. మళ్ళీ పెద్ద ఎత్తున ఆత్మీయ సమావేశం పెట్టి రావాలని ఉన్నారు. అదేవిధంగా వర్ధాపురం సూరి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా తొందరలోనే వాళ్ళ ప్రతి చోట వాళ్ళ అనుచరులని ఆయన అభిమానులను పిలిచి వారు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి విభేదాలు ఏమీ లేవు. అందరం కలిసి కట్టుగా పోతున్నాం. అందరూ ప్రచారంలో అందరూ కూడా పాల్గొంటారు. ఓకే, ఇది వీరు చెప్తున్నది ఏదైతే తనకు గతంలో నగర అభివృద్ధి అదేవిధంగా గ్రామీణాభివృద్ధి దాంట్లో ప్రత్యేక అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ధర్మవరం నియోజకవర్గంలో పూర్తిగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. ఏదైతే సాగునీరు తాగునీరు అన్నది ఏదైతే ఉందో దానికోసం కృషి చేస్తాం. ఏదైతే ఇంతవరకు కూడా ఈ నియోజకవర్గ ప్రజలు పడ్డ బాధలన్నీ కూడా తనకు తెలుసు, తప్పకుండా అవన్నీ నెరవేర్చే ప్రయత్నం చేస్తామని ధీమా వ్యక్తం చేయడం జరుగుతోంది. కెమెరా పర్సన్ ఆంధ్రప్రదేశ్ తారక సూర్య, న్యూస్ 360, ధర్మవరం నియోజకవర్గం నుంచి అనంత.